our theme is perfection, right? As the Bible verse says in Matthew 5:48, ఏదైతే మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం తెలియజేస్తుందో, బీ పర్ఫెక్ట్ యాజ్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఈజ్ పర్ఫెక్ట్. ఎలా అయితే పరలోకంలో ఉన్న మీ తండ్రి పర్ఫెక్టో, మీరు కూడా పర్ఫెక్ట్ అయి ఉండాలని యేసుక్రీస్తు మనకు తెలియజేస్తున్నాడు. అండ్ ఈ యొక్క వాక్యం అనేది యేసుక్రీస్తు బోధిస్తున్నాడు. దిస్ ఇస్ నాట్ రిటన్, బట్ దిస్ ఇస్ లిటరల్లీ స్పోకెన్ త్రూ ద మౌత్ ఆఫ్ జీసస్. కాబట్టి యేసుక్రీస్తు మాట్లాడిన మాట ఇది, బీ పర్ఫెక్ట్ బికాస్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ is perfect. Now what is perfection? I want to give you a clarity when it comes to the word perfection. Perfection is nothing but having spiritual maturity. Just write it down if you want to write it down. ఈ యొక్క పర్ఫెక్షన్, బిబ్లికల్ పర్ఫెక్షన్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద వరల్డ్లీ పర్ఫెక్షన్. ఎప్పుడైతే ఈ బిబ్లికల్ పర్ఫెక్షన్ వైపు మనం వస్తూ ఉంటామో, ద మీనింగ్ ఆఫ్ బిబ్లికల్ పర్ఫెక్షన్ ఈస్ హ్యావింగ్ అ స్పిరిచువల్ మెచ్యూరిటీ and having a consciousness to live a godly life. ఆత్మీయంగా మనం మెచ్యూర్ అయి ఉండడము, అదేవిధంగా దేవునిలాగా బ్రతకడము, పవిత్రంగా నీతిగా పరిశుద్ధంగా బ్రతకడం అనేది బిబ్లికల్ పర్ఫెక్షన్. సో ఈ యొక్క పర్ఫెక్షన్ గురించి నేను మాట్లాడినప్పుడు ఐ జస్ట్ వాంట్ టు పిక్ అప్ ఫ్యూ సర్మన్స్ that are preached by other preachers outside. సో కొంతమంది ఎలా చెప్తారంటే, అసలు మనము పర్ఫెక్ట్ ఉండలేమని కొంతమంది డిక్లేర్ చేసేస్తారు. ఫ్యూ ప్రీచర్స్ విల్ సే దట్ అసలు లైఫ్లో మనము పర్ఫెక్ట్గా ఉండలేము, ఎందుకంటే మనం పాపులం, మనం పడుతుంటాం, మనం తప్పులు చేస్తాము, మనం ఇది చేస్తాము, మనం అది చేస్తాం, కాబట్టి అస్సలు మనం పర్ఫెక్ట్ ఉండడం కష్టం అంటారు. ఇంకొక వాళ్ళు వచ్చేసి ఏం చెప్తారంటే, వీఆర్ ఆల్రెడీ పర్ఫెక్ట్. ఇట్ మీన్స్ ఇంకా నువ్వు పర్ఫెక్ట్ అవ్వడానికి నువ్వేం ట్రై చేయని అవసరం లేదు, నువ్వు పర్ఫెక్ట్ అవ్వడానికి నువ్వు పరిగెత్తని అవసరం లేదు. సో దే సే వీఆర్ ఆల్రెడీ పర్ఫెక్ట్. బట్ విత్ బిబ్లికల్ ఎవిడెన్స్ ఐ వాంట్ టు సే దట్ బోత్ ఆర్ నాట్ రైట్. ఈ రెండిట్లో మీరు ఎక్కడ మీ జీవితాన్ని మీరు కట్టుకున్నా అది వ్యర్థమే. అస్సలు మనం ఎప్పటికీ పర్ఫెక్ట్ కాలేమని మీరు మీ లైఫ్ని కట్టుకున్నా వ్యర్థమే. ఆల్రెడీ మనం పర్ఫెక్ట్ అనుకొని మనం లైఫ్ని కట్టుకుంటూ ఉంటే అది వ్యర్థమే. ఎందుకంటే ఎప్పుడైతే అసలు మనం పర్ఫెక్ట్ కాదనుకుంటామో, అసలు మనం పర్ఫెక్ట్గా ఉండలేము అనుకుంటామో, యేసుక్రీస్తు ఆ మాటలు చెప్పేవాడు కాదు. రిమెంబర్ వన్ థింగ్, ఇఫ్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ టు డూ సంథింగ్, హీ నోస్ దట్ యూ కెన్ డూ ఇట్. రిమెంబర్ దిస్ పాయింట్. ఇఫ్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ టు డూ సంథింగ్, హీ నోస్ దట్ యూ కెన్ డూ ఇట్. మనం చేయలేనిది, మనకు మించిన టాస్క్ దేవుడు మనకి ఇయ్యడు, మనల్ని చేయమని కూడా దేవుడు చెప్పాడు. సో ఏదైతే ఈ వాక్యం తెలియజేస్తుందో, బీ పర్ఫెక్ట్, గాడ్ ఈస్ కమాండింగ్, ఇట్స్ నాట్ అ చాయిస్. బీ పర్ఫెక్ట్ ఇస్ అ కమాండ్. సో గాడ్ ఈస్ కమాండింగ్, యూ నీడ్ టు బీ పర్ఫెక్ట్, ఎందుకంటే వీ క్యాన్ బీ పర్ఫెక్ట్. సో అస్సలుగా పర్ఫెక్ట్గా ఉండలేమంటే దట్ ఈస్ రాంగ్. వై? ద బిబ్లికల్ ఎవిడెన్స్ ఇస్ జీసస్ హిమ్సెల్ఫ్ కమాండెడ్ అస్ టు బీ పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ మనం పర్ఫెక్ట్ అంటే ఈరోజు మీరు ఈ మీటింగ్కి ఫస్ట్ థింగ్ రానవసరం లేదు, బికాస్ యు ఆర్ ఆల్రెడీ పర్ఫెక్ట్. అదేవిధంగా దేవుడు మనకి వాక్యాన్ని ఇవ్వనవసరం లేదు, ఈ వాక్యంలో దేవుడు ఆజ్ఞలు రాసి పెట్టనవసరం లేదు, దేవుడు మనకి కమాండ్మెంట్స్ ఇవ్వనవసరం లేదు, అదేవిధంగా ఇలా బోధించే వాళ్ళని పెట్టనవసరం లేదు. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ పర్ఫెక్ట్, యూ డోంట్ నీడ్ టు నో ద వర్డ్ ఆఫ్ గాడ్, రైట్? ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ పర్ఫెక్ట్, యూ డోంట్ నీడ్ ఎనీ కమాండ్మెంట్స్. ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ పర్ఫెక్ట్, టు బి హానెస్ట్, యూ డోంట్ నీడ్ గాడ్ హిమ్సెల్ఫ్. కాబట్టి అస్సలు పర్ఫెక్ట్ కాదనడానికి ఇట్స్ రాంగ్, ఆల్రెడీ పర్ఫెక్ట్ అనడానికి కూడా ఇట్స్ రాంగ్. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఇఫ్ యూ థింక్ దట్ యు ఆర్ ఆల్రెడీ పర్ఫెక్ట్, ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఎందుకంటే మీరు ఎప్పుడైతే నేను ఆల్రెడీ పర్ఫెక్ట్ ఉన్నా అనుకుంటారో, మీరు పాపం చేస్తున్నప్పుడు, మీరు తప్పులు చేస్తున్నప్పుడు మీకు తెలీదు. బికాస్ మెంటలీ, స్పిరిచువలీ యు ఆర్ ఆల్రెడీ ఫిక్స్డ్ థింకింగ్ దట్ ఐఎమ్ ఆల్రెడీ పర్ఫెక్ట్. కాబట్టి ఇప్పుడు నేను తప్పు చేస్తున్నానా, ఇప్పుడు నేను పాపం చేస్తున్నానా అనే ఒక దృష్టి మీకు ఉండదు. యూ విల్ గో ఇన్ అ ఫ్లో. పాపం చేస్తున్నా పోతుంటాము, తప్పులు చేస్తున్నా పోతుంటాము, ఎందుకంటే వీఆర్ మెంటలీ ఫిక్స్ దట్ వీఆర్ ఆల్రెడీ పర్ఫెక్ట్. సో ఐ ఈవెన్ వాంట్ టు గివ్ యూ బిబ్లికల్ ఎగ్జాంపుల్స్. గాడ్ కాల్డ్ నోవా యాజ్ పర్ఫెక్ట్. ఇఫ్ యూ రీడ్ ఇన్ జెనసిస్, గాడ్ సేస్ అస్ నోవా వాస్ పర్ఫెక్ట్. అండ్ అట్ ద సేమ్ టైం అదే దేవుడు నోహా పర్ఫెక్ట్ ఉన్నాడని చెప్పాడు. అదేవిధంగా యోబు కూడా పర్ఫెక్ట్ ఉన్నాడని యేసుక్రీస్తు తెలియజేశాడు.
ఇప్పుడు వీళ్ళిద్దరు పర్ఫెక్ట్ ఉన్నారని దేవుడు చెప్పాడు. సో ఇప్పుడు వాళ్ళిద్దరు తర్వాత పాపం చేయలేదంటే నో. దాని తర్వాత వాళ్ళు పాపంలో పడలేదంటే నో. ఎందుకంటే వి నో దట్ జోబ్ హ్యాస్ కర్స్డ్ హిస్ ఓన్ లైఫ్. వి నో దట్ జోబ్ క్వశ్చన్ గాడ్ ఇన్ అన్ అన్నెసెసరీ వే. అందుకే దేవుడు కోపంగా రియాక్ట్ అయ్యేది కూడా మనం చూసాం. అండ్ అదేవిధంగా నోహాహు, ఇఫ్ యు సీ ఇన్ నోవాస్ లైఫ్, నోవా వాజ్ డ్రంక్ అండ్ నేకెడ్. హీ వాజ్ కంప్లీట్లీ డ్రంక్ అండ్ నేకెడ్. ఈవెన్ ఏ దేవుడైతే, యేసుక్రీస్తు దేవుడే వాళ్ళిద్దరిని పర్ఫెక్ట్ అన్నారు, బట్ స్టిల్ దే హ్యావ్ ఫ్లా ఇన్ దేర్ లైఫ్స్. సో దీని ద్వారా నేను చెప్పదలుచుకుంటా అంటే the Bible is telling us to be perfect. It doesn't mean that it is not sinless. Because మనం మానవులం కాబట్టి ఖచ్చితంగా పాపంలో పడుతుంటాము. మనం మానవులం కాబట్టి ఖచ్చితంగా తప్పులు చేస్తున్నాం. కాబట్టి మొదటిగా I gave you a clarity regarding the word perfection. Can you tell me what is the meaning of biblical perfection? Being spiritually mature. That's it. కాబట్టి ఏదైతే నీకు ఎగ్జాంపుల్స్ కూడా చూపించానో, నోహాహు అదేవిధంగా యోబు, yes they were perfect but they sinned. So when Jesus said us to be perfect, he didn't encourage us to be sinless or to be without a mistake, because దేవుడికి ఆల్రెడీ తెలుసు మనం పాపంలో పడతామని, దేవుడికి ఆల్రెడీ తెలుసు మనం తప్పులు చేస్తామని. But the reason that God has commanded us to be perfect is we are his children and we are created by his hands. ఆయన చేతులతో దేవుడు మనల్ని సృష్టించాడు. ఆయన ఆత్మను కలుగున్నాము, ఆయన రక్తంతో మనం కడిగి ఉన్నాం. కాబట్టి దేవుడు అంటున్నాడు బీ పర్ఫెక్ట్ అని. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అస్సలుగా పర్ఫెక్ట్గా ఉండలేము అనేది రాంగ్. ఆల్రెడీ మనం పర్ఫెక్ట్, అది కూడా రాంగ్ అంటున్నావు. దెన్ వేర్ ఆర్ వి నౌ, వేర్ షుడ్ వీ బీ అని మీకు ఒక డౌట్ వస్తే, వీఆర్ ఇన్ అ రన్ టువర్డ్స్ పర్ఫెక్షన్. వీఆర్ ఆన్ అ రన్ టువర్డ్స్ పర్ఫెక్షన్ ఎవ్రీ డే ఆఫ్ అవర్ లైఫ్. ఈ యొక్క పర్ఫెక్ట్గా ఉండాలని పర్ఫెక్షన్ వైపు పరిగెత్తడం, అది ఇట్స్ నాట్ లైక్ అ ఓటీపీ, ఇట్స్ నాట్ లైక్ అ వన్ టైం పాస్వర్డ్, ఇట్స్ ఎవ్రీ డే. ప్రతిరోజు పోరాడుతూ, ప్రతిరోజు దేవులో స్థిరంగా ఉంటూ, ప్రతిరోజు వాక్యము చదువుతూ, ప్రతిరోజు ఆరాధన చేస్తూ, ప్రతిరోజు ప్రార్థన జీవితం మన సమయాన్ని గడుపుతూ, we need to run towards perfection. So when you are running towards perfection, you have nothing to do with imperfection. Your focus is on perfection. ఎప్పుడైతే మీరు పర్ఫెక్షన్ వైపు ఉడుకుతున్నారో, మీ యొక్క ఫోకస్ ఇంపర్ఫెక్షన్ మీద ఉండదు, కానీ పర్ఫెక్షన్ వైపు ఉంటుంది. కాబట్టి యూ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఇంపర్ఫెక్షన్. సో మొదటిగా ఇంపర్ఫెక్షన్ అనేది మర్చిపోండి. ఆ ఇంపర్ఫెక్షన్ అనేది వదిలేసి, సీ దట్ యు ఆర్ స్టాండింగ్ ఆన్ అ రోడ్ వేర్ యు ఆర్ స్ట్రైవింగ్ ఎవ్రీ డే, వేర్ యు ఆర్ రన్నింగ్ ఎవ్రీ డే టువర్డ్స్ పర్ఫెక్షన్. యువర్ గోల్ ఇస్ టువర్డ్స్ పర్ఫెక్షన్. యువర్ ఎయిమ్ ఇస్ టు రన్ టువర్డ్స్ పర్ఫెక్షన్. ఈ రేస్ ఎంతవరకు ఉంటుందంటే until we die and until we leave this world. As I said, it's not an one-time password. It's not going to come and stay with you always. ప్రతిదినం ఈ లోకాన్ని మనము వదిలేసి వెళ్ళేంత వరకు, every day we need to strive for perfection, because the Bible says the days that we are living right now are evil. The days are evil. So if you are trying to be good, sin doesn't stay calm. ఇప్పుడు మీరు మంచిగా ఉండాలనుకుంటున్నా, సాతాను గాడు సైలెంట్గా కూర్చోడు, అపవాదగాడు సైలెంట్గా కూర్చోడు, పాపం అనేది కూడా సైలెంట్గా కూర్చోదు. కాబట్టి మీరు ఎప్పుడైతే నేను దేవుని బలంగా ఎదగాలనుకుంటున్నానో, ఎప్పుడైతే when you start your run towards perfection, definitely you'll get some hindrance, right? Definitely you'll get some hindrance, and I want to point out one of the main hindrance. Can you say what is that hindrance is? So if you're trying to run towards perfection, మీరు పర్ఫెక్షన్ వైపు పరిగెత్తాలనుకుంటున్నారు, కానీ ఒక హిండ్రన్స్ మధ్యలో వస్తూ ఉంటుంది మన జీవితాలలో. వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ సిన్. సో ఎప్పుడైతే మీ యొక్క గమ్యం మీరు పర్ఫెక్షన్ వైపు పెట్టుకొని, నేను దేవునిలో బలంగా ఎదగాలి, నేను పాపము చేయకుండా ఉండాలి, నేను నీతిగా బ్రతకాలి, నేను పరిశుద్ధంగా బ్రతకాలి, ఐ నీడ్ టు లివ్ అ హోలీ లైఫ్, ఐ నీడ్ టు లివ్ అ ప్యూర్ లైఫ్, ఐ నీడ్ టు లివ్ అ రైచియస్ లైఫ్ అన్నప్పుడల్లా పాపం అనేది ఎదురవుతూ ఉంటుంది. And let me tell you one thing, God did not create sin. God did not create wickedness.
గాడ్ డిడ్ నాట్ క్రియేట్ సిన్. యేసుక్రీస్తు, పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి ఈ సృష్టిని చేస్తారు. సో ఎప్పుడు ఈ లోకాన్ని దేవుడు సృష్టించిన సమయంలో ఈ జంతువులు, ఈ పక్షులు, ఈ సముద్రాలు, ఈ కొండలు, ఈ మానవులను ఎప్పుడైతే దేవుడు సృష్టించాడో, గాడ్ హ్యాస్ మేడ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ. దేవుడు ఏ సృష్టిని ఇంపర్ఫెక్షన్తో చేయలేదు. ప్రతి సృష్టిని దేవుడు పర్ఫెక్షన్తో చేశాడు. బికాస్ హీఈస్ అ గాడ్ ఆఫ్ పర్ఫెక్షన్, హీఈస్ అ గాడ్ ఆఫ్ ఆర్డర్. కాబట్టి చేసిన ప్రతి ఒక్క సృష్టిని దేవుడు ఒక పర్ఫెక్షన్తో చేస్తాడు. సో ఎప్పుడైతే ఆదాము అవ్వని చేసేటప్పుడు కూడా ఇట్ సేస్ దట్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్ కైండ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ. ఎంతో జాగ్రత్తగా, ఎంతో పర్ఫెక్ట్గా దేవుడు ఈ మానవ సృష్టిని అనేది చేశాడండి. గాడ్ డిడ్ నాట్ క్రియేట్ సిన్. కాబట్టి ఎప్పుడైతే దేవుడు ఈ సృష్టిని, ఈ మానవుల్ని ఎప్పుడైతే దేవుడు పర్ఫెక్ట్గా సృష్టించాడో, యు నో వాట్ గాడ్ సెడ్, నౌ ఇట్ ఈస్ వెరీ గుడ్. ఈ సృష్టి ఎంతగానో బాగుంది, ఆదాము ఎంతగానో బాగున్నాడు, అవ్వ ఎంతగానో బాగుంది, నేను చేసినవన్నీ బాగున్నాయి. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దట్స్ ద రీజన్ గాడ్ uttered the word saying everything is very good. బట్ లేటర్ ద సేమ్ గాడ్, ఏ దేవుడైతే అంత బాగుంది, ఏ దేవుడైతే అంత పర్ఫెక్ట్గా ఉంది అన్నాడో, అదే దేవుడు ఏమంటున్నాడు? లెట్స్ ఓపెన్ అవర్ బైబిల్స్ టు జెనసిస్ 6:6. ఆది కాండము 6వ అధ్యాయము 6వ వచనం. ప్లీజ్ డోంట్ రీడ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఐ విల్ రీడ్ ఇట్ అవుట్ టు యూ. జెనసిస్ 6:6. It says from 5, verse 5, it says, and God saw that the wickedness of man was great in the earth. Now God is saying, ఇక్కడ తెలియజేస్తుంది, దేవుడు ఈ లోకంలో పెరుగుతున్న పాపాలను, పెరుగుతున్న ఆ దుష్ట క్రియలను చూస్తూ ఇక్కడ ఆశ్చర్యపోతున్నాడు దేవుడు. Now God is thinking, I did not create sin, I did not create wickedness. ఈ పాపమును, ఈ దుష్ట క్రియలను నేను చేయలేదు, కానీ అసలు ఈ మానవులలో, ఈ లోకంలో ఎంతగా పెరుగుతుందని దేవుడు చూస్తూ, అండ్ దట్ వెరీ ఇమాజినేషన్ God was imagining, he was seeing, he was imagining. So at that every imagination of the thoughts of his heart was only evil continually. And God was thinking, ఈ మానవులు ఆలోచించేది, ఈ మానవులు ఇమాజిన్ చేసుకునేది కూడా పాపమే. ఇట్స్ నాట్ అబౌట్ డూయింగ్, బట్ దే ఆర్ ఈవెన్ థింకింగ్, దే ఆర్ ఈవెన్ ఇమాజినింగ్ టు డూ సిన్. అండ్ ఇఫ్ యు సీ ఇన్ వర్స్ 6, ఇట్ సేస్, and it repented the Lord. You know, the meaning of repentance is change. The meaning of repentance is change. So when let me complete that verse. And it repented the Lord that he had made man on the earth, and it grieved him at his heart. ఏ దేవుడైతే మానవ సృష్టిని చూసి మెచ్చుకున్నాడో, ఇప్పుడు అదే మానవ సృష్టిని చూసి దేవుడు పశ్చాత్తాపపడాలనుకుంటున్నాడు. He was thinking, he was grieving, ఎంతగానో బాధతో, ఎంతగానో దుఃఖంతో తన జీవితంలో దేవుడు ఆ క్షణం కూడా ఎంతో దుఃఖాన్ని అనుభవించాడండి ఈ లోకంలో జరిగే పాపాలను చూస్తూ. అండ్ హీ ఫెల్ట్ రిపెంటివ్, అంటే అసలు ఎందుకు చేశాను మానవ సృష్టిని, ఈ యొక్క సృష్టిలో, ఈ లోకంలో అసలు నేను మానవ సృష్టిని చేయకపోయి ఉంటేనే మేలు, అసలు నేను మానవ సృష్టిని చేయకపోయి ఉంటే బాగుండేదని ఆ సారో, ఆ గ్రీఫ్ అనేది దేవునిలో పుట్టుకొచ్చింది. I just want to let you know, youth, what made God feel in this way? It is our sin. మనలో ఉన్న పాపము దేవుడిలో ఈ పశ్చాత్తాపం వచ్చినట్టుగా చేస్తుంది. మనలో ఉన్న పాపము దేవుని దుఃఖపరుస్తుంది, మనలో ఉన్న పాపము దేవుని బాధపెడుతుంది. As I said, God did not create sin, Satan created sin. అండ్ ఈరోజు మన ఆత్మీయ జీవితాలలో, మన ఎదుగుదలలో అడ్డుపడేదే ఈ పాపాలు. ఆ సాతానుగాడు కూడా ఈ సిన్ అనే ఒక టర్మ్ని వాడి, ఈ పాపం అనే ఒక మాటను వాడుతూ ఈరోజు ఎంతోమంది జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నాడు, ఎంతోమంది జీవితాలను దేవుని దగ్గర నుంచి దూరం చేయాలని చూస్తున్నాడు. సిన్ విల్ గివ్ యూ ప్లెజర్, ఎంతోగానో సుఖాన్ని ఇస్తుంది నీకు. పాపం అనేది నీకు ఎంతోగానో హ్యాపీనెస్ని ఇస్తుంది, పాపం అనేది నీకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తుంది, నీకు ఎంతగానో సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ ప్లెజర్ని ఇస్తుంది. కానీ
ఆఫ్టర్ యూ డై ఇట్ ఈస్ గోయింగ్ టు లీడ్ యూ టు డిస్ట్రక్షన్, ఈస్ గోయింగ్ టు లీడ్ యూ టు హెల్. అదేవిధంగా ఈ లోకంలో మనం పాపం చేస్తున్నప్పుడల్లా ఇట్ విల్ సపరేట్ అస్ ఫ్రమ్ గాడ్. అది దేవుని దగ్గర నుంచి మనల్ని సపరేట్ చేస్తూ, దేవుని ప్రేమ దగ్గర నుంచి, దేవుడి ప్రేమ ఎప్పుడు మనల్ని విరవదు. కానీ పాపం అనేది మనవంతే ఆ దేవుని ప్రేమకు దూరం వెళ్ళేట్టుగా చేస్తుంది. ఒక ఇష్టానుసారమైన బ్రతుకుతూ గిల్ట్లో, షేమ్లో, ఐసోలేషన్లో, లోన్లీనెస్లో బ్రతికినట్టుగా ఈ పాపం చేస్తుంది. కాబట్టి నేను ఈ పాపం గురించి చెప్పినప్పుడల్లా ఐఎమ్ నాట్ బ్లేమింగ్ యూ, బట్ ఐఎమ్ బ్లేమింగ్ సేటన్ హూస్ లీడింగ్ అస్ ఫ్రమ్ బిహైండ్. ఎప్పుడైతే మనం పాపం గురించి మాట్లాడతామో ఇట్ ఈస్ నాట్ మై మిస్టేక్, ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్. ఎప్పుడో ఒకప్పుడు ఒక తప్పు చేసి మనం సాతాను గాడికి తలుపు తెరిస్తాం కాబట్టి వాడు మన జీవితాలతో ఆడుకుంటున్నాడు. అండ్ ఐ వాంట్ రివీల్ అ ట్రూత్ ఇన్ యువర్ లైఫ్. మీ ఒక సత్యాన్ని నాకు రివీల్ చేయాలి ఉంది. యూ మే గెట్ అ డౌట్, వై ఈజ్ సేటన్ ట్రై టు అటాక్ అస్? ఈ సాతానుగాడు అవిశ్వాసుల కన్నా మమ్మల్ని ఎందుకు ఇంతగా పాపంలో పడేయాలని, ఎందుకు ఇంతగా శోధిస్తున్నాడు, ఎందుకు మా జీవితాలను వాడు నాశనం చేయాలనుకుంటున్నాడు? సాతాను కూడా ఎందుకు ఈ పాపం అనే మాటతో మా జీవితాలను అల్లకల్లోలం చేయాలనుకుంటున్నాడు అంటే, లెట్ మీ టెల్ యూ ద ట్రూత్. డోంట్ ఫర్గెట్ దట్ సేటన్ వాజ్ వన్స్ కాల్డ్ యాజ్ లూసిఫర్. మొదటిగా వాడి పేరు లూసిఫర్. అదేవిధంగా వాడు పరలోకంలో హీ వాజ్ అ వర్షిప్ లీడర్. ఎలా అయితే ఈరోజు అందరూ వర్షిప్ ఇక్కడ మైక్ పట్టుకొని లీడ్ చేస్తారో, అదేవిధంగా లిటరల్లీ పరలోకంలో దేవుని ముందు నుంచొని కేవలం ఆయననే ఆరాధించకుండా ఇంకొక సైన్యాన్ని, గొప్ప దూత సైన్యాన్నే వాడు ఆరాధనలో నడిపించేవాడు. అదేవిధంగా వాక్యం ఏం తెలియజేస్తుందంటే, యేసుక్రీస్తు అంట సాతాను యొక్క శరీరాన్ని he has created the body of Satan with instruments. He has created the body of Satan with all the instruments. So he was a great worship leader in heaven. ఇక్కడ మీరు గమనించినట్లయితే Satan was having an authority in heaven. Satan was having a very good place in heaven. Is the battery issue? Then what's the issue? Check. So as I said, Satan was having an authority in heaven. పరలోకంలో సాతానికి ఒక అధికారము, పరలోకంలో వాడికి ఒక స్థానం అని, ఒక గొప్ప స్థానం ఉండే. బట్ వన్ థింగ్ హ్యాస్ రూయిన్డ్ ద లైఫ్ ఆఫ్ లూసిఫర్, విచ్ ఇస్ సిన్. యు సీ, మ్యాన్ కైండ్లోకి వచ్చేసరికి మొదటిగా పాపం చేసింది, వి నో ఇట్స్ ఆడమ్ అండ్ ఈవ్. బట్ ఈ ఓవరాల్గా చూసినట్లయితే ద ఫస్ట్ సిన్ వాస్ ఎవర్ కమిటెడ్ వాజ్ ఇన్ హెవెన్ బై సేటన్. సో వాడు చేసిన మొదటి పాపం ఏంటంటే, ఒక పక్కన ఆరాధన లీడ్ చేస్తూ ఇప్పుడు దేవుడి మీద దృష్టి పడ్డది. దేవుడి మీద దృష్టి పడి వాడు ఏమనుకుంటున్నాడంటే, ఇక్కడ నేను నుంచొని ఆరాధించడం కాదు కానీ నేను అదే స్థానంలో ఉంటే ఎంత బాగుంటుంది అంటే, హీ వాంట్స్ టు సిట్ ఇన్ ద ప్లేస్ వేర్ గాడ్ వాజ్ సిట్టింగ్ సో దట్ హీ కెన్ రిసీవ్ దట్ వర్షిప్, హీ కెన్ రిసీవ్ దట్ గ్లోరీ అండ్ హీ కెన్ రిసీవ్ దట్ ప్రేస్. ఆడికి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో దెబ్బకి దేవుడు తన్ని వాడిని లోకంలో పడేస్తాడు. అందుకే యేసుక్రీస్తు తెలియజేస్తాడు లూకా సువార్తలో, జీసస్ సేస్ దట్ ఐ సా సేటన్ ఫాలింగ్ డౌన్ ఇన్ టు దిస్ వరల్డ్ యాజ్ అ లైట్నింగ్. ఒక మెరుపులాగా సాతానుగాడు ఈ లోకంలో పడడం దేవుడు చూశాడు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే త్రూ దిస్ పాయింట్స్ ఇస్, ఫస్ట్ థింగ్, లూసిఫర్ హ్యాస్ లాస్ట్ హిస్ నేమ్ విచ్ ఇస్ లైట్. ద మీనింగ్ ఆఫ్ లూసిఫర్ ఇస్ లైట్. సో మొదటిగా వాడి పేరుని కోల్పోయి ఇప్పుడు వాడు సాతానుగా పిలువబడుతున్నాడు. సేటన్, ద మీనింగ్ ఆఫ్ సేటన్ ఇస్ అడ్వర్సరీ ఆఫ్ గాడ్, ద ఎనిమీ ఆఫ్ గాడ్. సో మొదటిగా వాడి ఒక పేరుని కోల్పోయాడు. రెండోది పరలోకంలో స్థానం కోల్పోయాడు. మూడోది వాడి అధికారాన్ని కోల్పోయాడు. నాలుగోది దేవునితో వాడికి ఉన్న అనుబంధాన్ని వాడు కోల్పోయాడు, దేవుని బిడ్డలారా. కాబట్టి ఎలా అయితే వాడు అన్నీ కోల్పోయి ఈరోజు వాడి లోకంలో తిరుగుతున్నాడో, ఈరోజు దేవునిలో బలంగా ఎదిగే మనల్ని చూసి వాడికి నచ్చట్లే. కాబట్టి వాడి స్థితి ఎలా అయితే అయిందో, వాడి గతి ఎలా అయితే ఉందో, ఈరోజు మన జీవితాలను కూడా అదే చేయాలని వాడి కోరిక. అంటే మనల్ని పరలోకం నుంచి దూరం చేయడం, మనల్ని దేవుని నుంచి దూరం చేయడం, మనము దేవునితో గడిపే ఆ సమయం నుంచి దూరం చేయడానికి వాడు ప్రతిరోజు చేసే ప్రయత్నం. కాబట్టి దట్స్ ద రీజన్ వీఆర్ ఫేసింగ్ ఆల్ దీస్ అన్నెసెసరీ ఇష్యూస్. But we are not going to give place for him. Amen.
వాడు వచ్చి ఏది చేసినా కానీ మనం ఇంకా విశ్వాసం పెడతాం దేవుడి మీద. వాడు వచ్చి ఏది చేసినా కానీ మన నమ్మకం మనం ఇంకా దేవుడి మీద పెడతాం. సో Satan wants to hinder your life. He wants to spoil your life because he wants you to lose everything. That's the reason. Let's open our Bibles to John chapter 10. Let's open our Bibles to John chapter 10. Let's read from verse 10 and 11. It says that the thief comes to steal, to kill, and to destroy. But I have come that you all may have life in abundance. The Bible says here that దొంగ ఎవడైతే ఈ సాతాను గాడు, వాడు వచ్చేది మీ దగ్గర నుంచి అన్ని లాక్కోవడానికి, అదేవిధంగా మిమ్మల్ని డిస్ట్రాయ్ చేయడానికి, అదేవిధంగా మిమ్మల్ని ఆఖరికి చంపడానికి. అండ్ హియర్ గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ 2 deaths. One is physical death, second is spiritual death. మొదటిగా మన శరీర మరణము, అదేవిధంగా మన ఆత్మీయ మరణము, మన ఆత్మీయ జీవితంలో మనం పొందుకునే మరణం గురించి కూడా దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ఈ సాతాను గాడు ఉన్నది మీ దగ్గర నుంచి అంతా లాక్కొని మీ జీవిత సర్వనాశనం చేసి మిమ్మల్ని చంపడానికి. కానీ యేసుక్రీస్తు ఏం తెలియజేస్తున్నానంటే, ఈ లోకానికి నేను మంచి కాపరిగా వచ్చింది, ఈ ఒక గుడ్ షెపర్డ్గా నేను లోకానికి ఎందుకు వచ్చానంటే మీకు లైఫ్ని ఇవ్వడానికి, మీకు ఒక జీవితాన్ని ఇవ్వడానికి, మీకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి, మీ జీవితాలలో మీకు ఎదుగుదలని ఇవ్వడానికి, మీ జీవితాలలో మీకు మేలులను ఇవ్వడానికి, మీ జీవితాలలో నా ప్రేమని, నా దయను, నా జాలిని, నా కనికరాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి నేను ఒక మంచి కాపరిగా దేవుడు వచ్చాడని తెలియజేస్తున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి రిమెంబర్ వన్ థింగ్, Satan always tries to pull you away from God, and God always tries to get closer to you. But there is ఏమంటారంటే there is a decision in your hand. మీ చేతిలో దేవుడు ఒక డెసిజన్ పెట్టాడు. ఆ డెసిజన్ ఏంటంటే, మీ పర్సనల్ లైఫ్లో మీరు యేసుక్రీస్తుని ఓడించి సాతానుని గెలిపించచ్చు, లేదా సాతాను గాని మీరు ఓడించి యేసుక్రీస్తుని గెలిపించచ్చు. God has given that decision into your hands. If you keep on sinning, if you keep on living a life that displeases God, దేవునికి దుఃఖాన్ని తెచ్చే జీవితం బ్రతుకుతూ, దేవునికి బాధ తెచ్చే జీవితం బ్రతుకుతూ, ఒక పక్కన యేసుక్రీస్తుని దుఃఖంలో పెడుతూ, బాధలు పెడుతూ, సాతానుగాడు ఎంజాయ్ చేసేటట్టుగా, సాతానుగాడు హెచ్చించేటట్టుగా మనం చేయొచ్చు. కానీ అదే విధంగా ప్రతిరోజు నీతిగా ఉండడానికి, పవిత్రంగా ఉండడానికి, పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తూ, ఒక పక్కన మనం దేవుని గెలిపిస్తూ, దేవుని హెచ్చిస్తూ, సాతాను గాని ఓడించి చీకటి రాజ్యాన్ని కిందకి తెచ్చి దేవుని రాజ్యాన్ని, వెలుగు యొక్క రాజ్యాన్ని పైకి లేపే అధికారము, పైకి లేపే చాయిస్, పైకి లేపే డెసిషన్ మన చేతిలో ఉంది దేవుని బిడ్డలారా. కాబట్టి చూస్ వాట్ యు వాంట్. చూస్ వెదర్ యు వాంట్ Satan or choose whether you want God. Choose whether you want hell, choose whether you want heaven. When you come to God, let me tell you, there is everything is benefit, everything is a blessing. సో ఎప్పుడైతే మీరు దేవుడి దగ్గరకు వస్తాడో ఆశీర్వాదాలు, మేలులు, అఫ్ కోర్స్ కష్టాల ద్వారా వెళ్తారు, వెయిటింగ్ పీరియడ్ ద్వారా వెళ్తారు, శోధన ద్వారా వెళ్తారు, కానీ అవన్నీ జయించడానికి కావాల్సిన బలము, శక్తిని దేవుడు ఇస్తాడు. అదేవిధంగా మీరు ఓర్పు లేకుండా ఉండకుండా మీకు కావాల్సిన బలాన్ని, శక్తిని, ఆ సమయం నీకు కావాల్సిన ఆదరణను, నిరీక్షణను, ప్రేమను, దయను, జాలిని దేవుడు మెండుగా కుమ్మరిస్తూ మీ జీవితాన్ని ఒక అద్భుతమైన మార్గంలో నడిపిస్తాడు. అదేవిధంగా మీరు ఎప్పుడైతే సాతాను గానితో నుంచుంటాను, నేను ఎప్పుడైతే పాపపు జీవితాన్ని కొనసాగిస్తాను, ఎప్పుడైతే పాపపు జీవితంలో నా లైఫ్ అనేది నేను గడుపుతాను, మీరు ఎప్పుడైతే డిసిజన్ తీసుకుంటారో, ఆఖరికి అది మిమ్మల్ని తీసుకెళ్ళేది నరకానికి. ఆఖరి దాకా అది మిమ్మల్ని గిల్ట్లో పెడుతుంది. ఆఖరి దాకా అది మిమ్మల్ని ఒక షేమ్లో పెడుతుంది. ఆఖరికి అది మిమ్మల్ని డిప్రెషన్లోకి లాగుతుంది. అదేవిధంగా మీలో రాని ఏ థాట్స్ అయితే మీలో రావద్దో ఆ థాట్స్ వచ్చేటట్టుగా ఈ పాపం అనేది చేస్తుంది. కాబట్టి యూత్, ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ హానెస్ట్లీ, వాట్ డూ యూ వాంట్? బికాస్ we already know what sin will do to our lives, and we already know what God will do to our lives. ఈరోజు ఎంతో మంది అనారోగ్యాలతో బాధపడేది ఒక కారణము పాపాలు కూడా. ఈరోజు ఎంతోమంది వాళ్ళ లైఫ్లో ఫెయిలియర్స్ చూడడానికి కారణము పాపాలు. ఈరోజు ఎంతోమంది ఓటమిని చూడడానికి కారణం వచ్చేసి పాపాలు.
ఆత్మీయ జీవితంలో ఎందుకు ఎదగలేకపోతున్నామంటే వీఆర్ లివింగ్ అ సిన్ఫుల్ లైఫ్ బిహైండ్. వై ఆర్ వి నాట్ ఏబుల్ టు గ్రో ఇన్ అవర్ ఎకనామికల్ లైఫ్ అంటే బికాస్ ఆఫ్ ద స్ట్రింగ్స్ దట్ ఆర్ హ్యాంగింగ్ బిహైండ్. కాబట్టి I just want to encourage you. I just want to tell that today is the day for you to break to all the chains that have been connected to your life regarding sin. ఈ పాపము ద్వారా మీ లైఫ్లో ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉన్న ఈ స్ట్రింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని తెగ్గొట్టే రోజు దిస్ ఇస్ ద డే. You see, already we open doors for devils to come inside. Let me give you additional information. Eyes is a door for devil to enter. మనం చూసే దాన్ని బట్టి Satan can get inside us. మనం వినేదాన్ని బట్టి Satan can get inside us. మనం మాట్లాడేదాన్ని బట్టి Satan can get inside us. మన హృదయం బట్టి మనం ఎప్పుడైతే ఒక తప్పు చేసి వాడికి తలుపులు ఎప్పుడో తెరుస్తామో టక్కున దూరేస్తాడనమాట. టక్కున దూరేసి మనల్ని ఒక బాండేజ్లో పెడతాడు. కానీ యేసుక్రీస్తు లోకానికి వచ్చింది మనందరినీ ఆ పాపము నుంచి విడిపించడానికి. ఐ కెనాట్ గివ్ యూ అన్ అష్యూరెన్స్ సెయింగ్ దట్ ఈరోజు మీరు పశ్చాత్తాపడి ఈరోజు మీరు మారుమనసు పొందుకుంటే మీరు లైఫ్లో మళ్ళీ ఎప్పుడు పాపంలో పడరని ఒక అబద్ధం మాత్రం నేను చెప్పను. బికాస్ దట్స్ ద రీజన్ ద బైబిల్ సేస్ ఇన్ Proverbs, the righteous will fall 7 times but they will yet get up. Amen. నీతిమంతులు దేవుని మీద ఆధారపడేవాళ్ళు, దేవుని మీద బలంగా ఉన్నవారు పొరపాటున తప్పుగా పడినా కానీ స్థిరంగా మళ్ళీ లేచి నుంచుంటారు. కానీ ఎప్పుడైతే మన ఫౌండేషన్ అనేది దేవునిలో బలంగా లేదో, ఎప్పుడైతే మనము దేవునిలో స్థిరంగా లేమో, ఎప్పుడైతే మనం ఇష్టానుసారంగా వాడికి చోటిస్తున్నామో, ఎప్పుడైతే మనం తప్పు చేస్తున్నామో, మనం తెలిసి మనం తప్పు చేస్తున్నామో, we cannot stand firm again. So I just want to say that this is the time. This is the time. Today is the time that God is wanting to change your lives. Today is the day, and today is the time where God is having a favor over your life. God is having that grace over your life. God is having that mercy over your life to set you free from your sinful life, to set you free from all the bondages, to set you free from all the strongholds that are being holding us around. నేను ఎప్పుడైతే నా జీవితం నేను పరీక్షించుకుంటూ మొదలు పెడుతూ ప్రార్థిస్తూ, అదేవిధంగా ఎప్పుడైతే ఇతరులు నా గురించి ప్రార్థించడం మొదలు పెట్టారో అప్పుడు నాకు తెలిసింది అసలు అపవాదిగానికి నా జీవితంలో నేను ఎంత చోటు ఇచ్చానని. Again I want to repeat, sin is from Satan, it's not from God. Of course, masturbation, pornography, smoking, alcohol, drugs, too much of anger, filthy language, this all will give you pleasure in your life, but it will destroy your life later. It will keep destroying you slowly. It will keep destroying you slowly. You may not feel it, but later you'll see the result. Just imagine, అంతా సేమే ఉంది, అంతా బాగానే ఉంది, కానీ ఈరోజు ఒకవేళ ఈ వాక్యం లేకుండా అసలు పాపం అనేది చాలా తప్పు, పాపం అనేది దేవుని దగ్గర నుంచి మనల్ని వ్యతిరేకం చేస్తుంది, పాపం అనేది దేవుని దగ్గర నుంచి మనల్ని దూరం చేస్తుంది, పాపంతో నిండిన వ్యక్తి పరలోకానికి పోలేరని ఒక సత్యం మనకి తెలియకుండా, ఈ యొక్క వాక్యం లేకుండా, ఆ బోధకులు లేకుండా, ఆ సత్యం లేకుండా అసలు పాపం ఏముంది, ఇట్స్ జస్ట్ అ నార్మల్ లైఫ్ అనుకుంటూ మనం ఆల్రెడీ మనం పాపం చేస్తున్నా తప్పు చేస్తున్నా పరలోకంకి వెళ్తామని ఒక కాన్ఫిడెన్స్తో పాపం చేసుకుంటూ పోతూ ఉండి చనిపోయిన తర్వాత జడ్జ్మెంట్ సీట్ దగ్గరికి వెళ్ళిన వెంటనే, హే జీసస్, ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ హియర్, ప్లీజ్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ హెవెన్, ఐ వాంట్ టు గో ఇన్సైడ్. ఏసా ఈ పరలోక ద్వారాలు తెరవయ్యా, నేను లోపలికి వెళ్ళాలని ఉంది నాకు, ఐ వాంట్ టు గో ఇన్సైడ్ లార్డ్ అంటే, దెన్ జీసస్ విల్ టెల్ యూ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐ డోంట్ నో హూ యు ఆర్. ఎందుకంటే నువ్వు బ్రతికినంత కాలం పాపిగా బ్రతికావు, నువ్వు బ్రతికినంత కాలం నీ ఇష్టానుసారంగా బ్రతికావు కాబట్టి ఐఎమ్ సారీ, ఐ డోంట్ నో హూ యు ఆర్. ఇది నీ ప్లేస్ కాదు, నీ ప్లేస్ వేరే. అంటే అప్పుడు మనం అనుకుంటాం, ఏసే చెప్పేట్టులు ఎవరు లేరయ్యా, మాకు వాక్యం లేకుండే ప్రభా, నీ మాట లేకుండే మాకు ఎవరు చెప్పలేదయ్యా వాక్యం పాపము తప్పని, ఈ పాపం పరలోకం నుంచి మమ్మల్ని దూరం చేస్తుందని, ఈ పాపం నీలో నుంచి మమ్మల్ని దూరం చేస్తుంది మాకు చెప్పేటోళ్ళు ఎవరు లేరు ప్రభా.
This is gonna be our situation, right? But the truth is, today God has given us the word. ఈరోజు దేవుడు ఈ వాక్యాన్ని మనకిచ్చి దీంట్లో పాపం గురించి రాసి, అదేవిధంగా బోధకుల ద్వారా పాపం గురించి మాట్లాడుతూ, మీ కళల ద్వారా, మీ దర్శనాల ద్వారా, మీ పర్సనల్ బైబిల్ స్టడీ టైంలో కూడా ఈ పాపం గురించి మాట్లాడేది ఎందుకంటే మీరు దాంట్లో నుంచి విడుదల పొందుకోవడానికి. ఎన్నో కమాండ్మెంట్స్, ఎన్నో రిబ్యూకింగ్ వర్డ్స్ దేవుడి బైబిల్లో రాశాడు పాపం గురించి. కానీ వాటన్నిటికి నిమిత్తమై దేవుడు ఏమంటున్నాడు అంటే, లెట్స్ ఓపెన్ అవర్ బైబిల్స్ టు రెవల్యూషన్స్ చాప్టర్ 3. Verse 19. It says that as many as I love, I rebuke and chasten. Be zealous therefore and repent. God is telling us, ఈరోజు పాపం చేయకుండా ఉండమని చెప్పేది ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి. ఈరోజు నేను ఈ ఆజ్ఞను మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి. మిమ్మల్ని ద్వేషిస్తున్నాను కాదు, మీ జీవితాలు నాశనం అయిపోవాలని కాదు, మీరు దుఃఖంలో మీరు బాధలు గడపాలని కాదు, కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా కాబట్టి మీరు ఒక అద్భుతమైన ఒక ఎంజాయబుల్ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ గడపాలి కాబట్టి నేను ఈ మాటలు చెప్తున్నాను. కాబట్టి ప్లీజ్ టేక్ దిస్ వర్డ్, రిపెంట్ అండ్ చేంజ్ యువర్ లైఫ్స్ అని దేవుడు అంటున్నాడు ఈరోజు. I request you all to put your Bibles away. I request you all to stand up in the presence of God. Can I increase the ambience a bit, please? Just put your Bibles away. Be free. And listen carefully for the words that I'm going to say right now, because we are going to step into the ministering time. This is the most important time of this service. సో నేను ఎలా అయితే చెప్పానో, పాపం అనేది మనల్ని దేవుని దగ్గర నుంచి దూరం చేస్తుందండి. మనం తప్పు చేసినప్పుడల్లా దేవుడికి ఎంతగానో దుఃఖము, ఎంతగానో బాధ. ఆయన ఆజ్ఞకి వ్యతిరేకంగా వెళ్తున్నామని కాదు, కానీ మన జీవితాలు పాడైపోతున్నాయని. పరలోకంలో మనకున్న నిత్య జీవానికి మనం దూరం అయిపోతున్నామని దేవుని దుఃఖము, దేవుని బాధ. ఆయన సిద్ధపాటు చేసిన ప్లాన్స్కి మనం దూరం అయిపోతున్నామని దేవుని బాధ. మీ జీవితాలలో మీరు పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు మీరు కోల్పోతారని దేవుని యొక్క బాధ. దట్ ఇస్ ద రీజన్ He's asking you to be away from sin. Even if you fall, God is asking you to get up right now. ఈరోజు మీరు ఎంతోమంది పాపపు జీవితంలో పడిపోయి ఇంకా నేను లెగలేను, ఇంకా నేను మారలేను, ఈరోజు కాదులే నా టైం నేను మారడం, నా స్కూల్ అయిపోయిన తర్వాత నేను మారతాలే, నా కాలేజ్ అయిపోయిన తర్వాత నేను మారతా, ఇది అయిపోయిన తర్వాత మారతా, ఆ ఏజ్ వచ్చిన తర్వాత మారతా. You know what is written in the book of Ecclesiastes? వాక్యం తెలియజేస్తుంది, మీరు యవ్వన కాలంలోనే దయచేసి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. మీరు వృద్ధులైనాక కాదు, మీరు పెద్దగైన తర్వాత కాదు. Give your lives to God now in this stage, because this is the right time and right stage in your life to give yourself to God. Of course, ఇంతకుముందు చదివాం Genesis 6:6. Yes, God felt very sad, but we saw another response in John 3:16. You know, God so loved the world. మొదటిగా God is letting us know His emotion. God is letting us know His feeling. మొదటిగా దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటంటే, నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నా. బట్ లవ్ ఇస్ నాట్ జస్ట్ ఫీలింగ్, లవ్ ఇస్ నాట్ జస్ట్ వర్డ్స్, బట్ లవ్ ఇస్ వర్క్. లవ్ ఇస్ షోన్ ఇన్ వర్క్స్ దట్ వి డూ ఫర్ ద పర్సన్ దట్ వి లవ్.
కాబట్టి ఏదైతే మొదటిగా దేవుడు నేను ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తుందని చెప్పాడో, దాని ఫాలోయింగ్ ఫ్రేజ్లోనే అంటున్నాడు, దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సెండింగ్ మై ఓన్లీ బిగాటెన్ సన్, సో దట్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షల్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. జస్ట్ ఇమాజిన్, మీలో ఎవ్వరూ నశించిపోకుండా పరలోకాన్ని పొందుకోవాలని, ఆశీర్వాదాలు పొందుకోవాలని పరలోకంలో ఉన్న మన తండ్రి తన ఒక్కగానొక కొడుకునైన యేసు క్రీస్తుని ఒక బలియాగంగా పంపించాడండి లోకానికి. కాబట్టి ఈ యేసు క్రీస్తు లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తమై శిలువ మీద మరణించి మన కోసము 3 దినాల తర్వాత తిరిగి లేచి మళ్ళీ మన కోసమే పరలోకానికి వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ మనకి స్థానం సిద్ధపాటు చేసి పెట్టడానికి. But as I always say, living a Christian life is not easy, dear youth. I don't want you to live in a life of lies. అబద్ధంలో మిమ్మల్ని పెట్టాలన్నకు లేదు. క్రిస్టియన్ లైఫ్ ఇస్ నాట్ ఈజీ. క్రిస్టియన్ లైఫ్ ఇస్ హార్డ్. Reaching to heaven is not that easy too. One thing, if you try to run away from sin and run towards God, nobody can stop you, because God will be your ultimate helper. When you shift your focus towards God, God will be right there fighting for you. నీ కోసం యుద్ధం చేయడానికి, నీతో పాటు నడిపించడానికి, నిన్ను ముందుకు నడిపించడానికి, నిన్ను హెచ్చించడానికి, ఆ పాపపు జీవితాన్ని నుంచి బయటకు తీయడానికి దేవుడు ఉంటాడు అక్కడ మీతో. బట్ ఇంతక మనం చదివిన వాక్యం, ఇఫ్ వి రీడ్ ఇట్ ఇన్ అ ఫాలోయింగ్ వర్స్, ఇన్ వర్స్ 20, it says that, behold, I stand at the door and knock. If any man hear my voice and open the door, I will come into him and will sup with him and he with me. It can be a reminder for few people, and it can be a new thing for few people here. God is asking you to open the doors of your hearts. ఒక్కటి గుర్తుపెట్టుకొని, యేసుక్రీస్తు ఎప్పుడు హడావిడిగా మీ జీవితాలలోకి దూడ్చుకొని వచ్చాడు అనమాట. బికాస్ గాడ్ హెస్ గివెన్ us a free will to choose. ఎన్నుకునే బహుమానం దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మీ చిత్తంలో, మీ ప్లాన్స్లో, మీ హృదయంలో దేవుడు తనంత తను తలుపులు తెరుచుకొని దూసుకుంటూ లోపలికి రాడండి. అందుకే వచనం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు, ప్లీజ్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్. దిస్ ఇస్ ద డే. ఈ దినము దయచేసి మీ హృదయ తలుపులను తెరవండి. నేను మీ లోపలికి వస్తా, నేను మీతో పాటు ఉంటా, నేను మీతో పాటు జీవిస్తా, మీ జీవితాలను నేను మారుస్తా, మీ జీవితాలను నేను కడతా, మీలో ఉన్న శక్తులన్నిటిని లయము చేసి అవతల పడేస్తా. నూతన హృదయముతో, నూతన ఆత్మతో, నూతన బలంతో, నూతన శక్తితో నేను మిమ్మల్ని నింపాలనుకుంటున్నాను. ఈ దినం నేను మిమ్మల్ని ఆశీర్వాదించాలనుకుంటున్నాను, అభిషేకించాలనుకుంటున్నాను. నా పరిశుద్ధ ఆత్మతో నేను ఈరోజు మిమ్మల్ని నింపాలనుకుంటున్నాను అంటున్నాడండి దేవుడు. బట్ యాజ్ ఐ సెడ్, డియర్ యూత్, ఐఎమ్ స్పీకింగ్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. గాడ్ ఈజ్ అ వెరీ వెరీ లవింగ్ గాడ్. అసలు మీ ఊహకు మించి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడండి. ఈరోజు మీలో ఎంతోమంది అనుకోవచ్చు, అరే నేను ఈ తప్పు చేశానే, ఈ తప్పుకి దేవుడు నన్ను అంగీకరించడేమో, ఈ పాపానికి దేవుడు నన్ను అంగీకరించడేమో. నో నో నో, దోస్ ఆర్ ఫాల్స్ వర్డ్స్ అండ్ దోస్ ఆర్ లైస్ ఫ్రమ్ సేటన్. ఎటువంటి పాపం నుంచైనా, ఎటువంటి తప్పు నుంచైనా దేవుడు తన క్షమాపణను కుమ్మరించి, దేవుడు తన ప్రేమను కుమ్మరించి మిమ్మల్ని రక్షించగలుగుతాడు, మిమ్మల్ని బయటికి తేయగలుగుతాడు దేవుడు. So right now, dear youth, I
I want to pray for you. I want to pray personally for you. బికాజ్ ఈరోజు మీరు ఈ మీటింగ్కి వచ్చింది నాట్ టు జస్ట్ సిట్, అసలు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఏం జరుగుతుందని కాదు, కానీ ఈ మీటింగ్ నుంచి ఏదో ఒకటి తీసుకెళ్ళడానికి మీరు ఇక్కడికి వచ్చారు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆ యొక్క అధికారాన్ని తీసుకెళ్ళడానికి మీరు ఇక్కడికి వచ్చారు. పరిశుద్ధాత్మతో నింపబడడానికి మీరు ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా మీ జీవితాలను మార్చుకోవడానికి, మీ జీవితాలను కట్టుకోవడానికి, అదేవిధంగా మీ జీవితాలలో ఉన్న అన్ని అడ్డులన్నిటినీ తొలగించడానికి ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు యవనస్తులారా. గాడ్ రియల్లీ వాంట్స్ టు కమ్ ఇన్ టు యువర్ హార్ట్. ఈ క్షణం నిజంగా దేవుడు మీ హృదయాలలోకి రావాలనుకుంటున్నాడు. బట్ యాజ్ ఐ సెడ్, యూ నీడ్ టు ఓపెన్ ద డోర్స్ టు యువర్ యూత్. We request you to open the doors of your heart right now. రేపు కాదు, ఎల్లుండి కాదు, యవనస్తులారా, ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, ఓపెన్ యువర్ హార్ట్స్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఈరోజు కనుక మీరు విశ్వాసంతో కడిగేశారనుకోండి, దేవుడు మీ హస్తాన్ని పట్టుకొని 100 అడుగులు దాటిపిస్తాడండి మీ జీవితాలలో. అరే, నా పక్కన ఉన్నోళ్ళు ఏమనుకుంటారు, నా వెనకాల ఉన్నోళ్ళు ఏమనుకుంటారు, నా ముందు కూర్చున్నోళ్ళు ఏమనుకుంటారు. యూసి, ఇప్పుడు ఈ క్షణం మీ పక్కన ఎవరున్నారో వాళ్ళు మిమ్మల్ని పరలోకానికి చేర్చలేరు. It is between you and God. It's not between the whole congregation, you and God. 3 people are not involved in this. Only 2. It's you and it's God. See, I want to pray personally for you, dear youth. అదేవిధంగా నేను ఎలా అయితే చెప్పానో, మీరు విశ్వాసంతో ఈరోజు ఒక్కడుగు వేశారనుకోండి, దేవుని అద్భుత కార్యాలు మీరు మీ జీవితాల్లో చూడబోతున్నారు. దేవుడు మీ జీవితాలను మార్చబోతున్నాడు. ఘనమైన కార్యాలను దేవుడు చేయబోతున్నాడు. అదేవిధంగా మీ ద్వారా మీ సంఘాలలో, మీ ద్వారా మీ కుటుంబాలలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేయబోతున్నాడు అండి ఈ దినం. బట్ యాజ్ ఐ సెడ్, ఆర్ యూ రెడీ టు ఓపెన్ యువర్ హార్ట్స్? ఈరోజు ఈ క్షణం మీరు విశ్వాసంతో ఆ ఒక్క అడుగు వేయగలుగుతారంటే, హౌ గ్రేట్ ఇట్ ఈస్, హౌ గ్రేట్ ఆపర్చునిటీ ఇస్ ఇట్. సో నేను ఎలా అయితే తెలియజేశానో, ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ పర్సనలీ, డియర్ యూత్. ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ, మై డియర్ యూత్. ఐ వాంట్ టు ప్రే పర్సనలీ ఫర్ యూ, అండ్ గాడ్ వాంట్స్ టు చేంజ్ యువర్ లైఫ్. కాబట్టి ద ఆల్టర్ ఈస్ ఓపెన్. దేవుని యొక్క బలిపీఠం తెరవబడింది. I want to surrender my life to God. I want to resubmit my life to God. నేను ఆల్రెడీ ముందు ఒకసారి సమర్పించుకున్నానంటే, మరొకసారి నా జీవితాన్ని నేను దేవునికి సమర్పించుకోవాలనుకుంటున్నాను. అదేవిధంగా నా తలుపులను నేను తెరవాలనుకుంటున్నాను దేవుడు నాలో వచ్చి కార్యాలు చేయడానికి. ఈరోజు అన్నిటినీ విడిచేసి కేవలం నా హృదయాన్ని నేను దేవుని చేతిలోకి అప్పగించేసుకుంటా అనుకునే వాళ్ళందరూ, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు కమ్ ఫార్వర్డ్ బికాస్ ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ పర్సనలీ. సండే సర్వీస్ జరిగినప్పుడు ఆల్రెడీ ప్రార్థన పొందుకున్న వాళ్ళు, ఐ వాంట్ టు ప్రే అన్ ఇంపార్టేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. So even you all can come forward as well, so that I can pray the impartation of the Holy Spirit. Kabatti, as I said, youth, ఈరోజు మీరు విశ్వాసంతో కడిగేశారనుకో ముందుకి, దేవుడు మీ జీవితాలు మార్చబోతున్నాడు. కాబట్టి ఈరోజు నా జీవితాన్ని నేను దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాను. ఈరోజు నా హృదయపు తలుపులను నేను తెరుద్దాం అనుకుంటున్నాను, దేవుడు నాలో వచ్చి గొప్ప కార్యాలు చేయడానికి. డోంట్ థింక్ అబౌట్ ఎనీబడి, డోంట్ ఫీల్ షై,
Don't feel shy about anything, because God wants to do greater things in your life. God wants to do wonders. ఎందుకు ఆపాలనుకుంటున్నారు చెప్పండి నాకు. కాబట్టి the altar is open. Come forward. I will come down and I will pray for you personally. Please come on. The altar is open. మేము దేవుని ఆరాధిస్తుంటాము. We'll be worshiping the Lord. You just come forward. Don't think about anything. God wants to change your life. God wants to do wonders in your life. So we will keep worshiping the Lord, and we request you, if you want to commit your life to Christ, if you want to open the doors of your heart, if you want to receive the impartation of the Holy Spirit, ఈరోజు దేవుడు మీ జీవితాలలోకి వచ్చి ఒక అద్భుత కార్యాలు చేయాలంటే the altar is open, dear youth. It's open for everybody. It's open for the whole team members, for the musicians. If you are led, no force. I'm not here to force anybody. But if you are led to surrender yourself to God today, God is going to do wonders. I promise. God is going to change your life. I promise. ఎన్నడూ విడువనే మన రక్షకుడు రక్షించే